నమస్తే, నేను మీ సతీష్. జగన్కు షాక్ ఇవ్వబోతున్న కొత్త రాజకీయ పార్టీ. ఇది ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరంగా మారినటువంటి చర్చ. మరి ఏమిటా రాజకీయ పార్టీ కొత్తది? ఎవరు పెట్టబోతా ఉన్నారు ఈ కొత్త రాజకీయ పార్టీని? అసలు ఆ రాజకీయ పార్టీ స్థాపన వల్ల జగన్మోహన్ రెడ్డికి జరగబోతున్నటువంటి నష్టం ఏమిటి? ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైనటువంటి షాక్ ఇవ్వబోతా ఉంది అని ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే, గత 10-15 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం కూడా రాజధాని చుట్టూతే తిరుగుతూ ఉంది. ఒకవైపున కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అని చెప్పి వాళ్ళు నినదిస్తూ ఉన్నారు. ఇక ఆ అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించడం ద్వారా ఇక భవిష్యత్తులో అమరావతిని ఎవ్వరూ కదిపేటువంటి పరిస్థితులు లేకుండా, అలాంటి ఆలోచన కూడా చేసేటువంటి అవకాశం లేకుండా ఒక శాశ్వత చట్టబద్ధత కల్పించాలి అనే ఆలోచనతో అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని పెట్టి దాన్ని కేంద్రానికి పంపించారు. కేంద్ర కేబినెట్ కూడా దానిపై చర్చించి ఆమోదం తెలపడంతో లోక్సభలో ఆ తీర్మానం అనేటువంటిది ఒక చట్టం, అంటే ఒక బిల్లు రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు. ఇక ఆ పార్లమెంట్లో సైతం, అంటే లోక్సభలో కూడా మొత్తం పార్లమెంట్లో 50 రాజకీయ పక్షాలు, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 50 రాజకీయ పక్షాలు ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై చర్చలో పాల్గొంటే, అందులో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మేము అమరావతికి వ్యతిరేకం అని చెప్పి ఆ బిల్లుని వ్యతిరేకించి వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారు. మిగతా 49 రాజకీయ పార్టీలు, బీజేపీకి ఆగర్భ శత్రువుగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ సైతం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికే తమ మద్దతును బేషరతుగా ప్రకటించింది. ఆ రకంగా 49 పార్టీలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 49 రాజకీయ పక్షాలు అమరావతికి ఉభయ సభల్లో, అటు లోక్సభ ఇటు రాజ్యసభలో రెండిట్లో కూడా తమ మద్దతును ప్రకటించడం ద్వారా అమరావతి బిల్లు పాస్ కావటం, ఆ తర్వాత రాష్ట్రపతి చెంతకు చేరటం, రాష్ట్రపతి కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అంటూ రాజముద్ర గుద్దటం, ఆ తర్వాత కేంద్రం దీనిపైన గెజెట్ విడుదల చేయడం, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత లభించింది. అయితే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్న క్రమంలోనే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు పార్లమెంట్లో ముందుగా లోక్సభలో చర్చకు వచ్చిందో, అదే రోజున జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక కొత్త ప్రతిపాదనని తెరపైకి తెచ్చారు. అది కూడా ఏమిటి అంటే, ప్రజల దృష్టి మరల్చాలి, ఏదో రకంగా ప్రజల్లో కొత్త చర్చ తేవడం ద్వారా అసలు అమరావతికి శాశ్వత చట్టబద్ధత లభించింది అనేటువంటి అంశమే చర్చల్లో నిలవకుండా చేయాలి అంటూ ఆయన కొత్త ప్రతిపాదన తెచ్చారు. అదేమిటి అంటే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని కేంద్రీకృతం చేస్తూ ఒక క్యాపిటల్ కారిడార్ ఏర్పాటు చేయొచ్చు కదా, ఎందుకు అమరావతిలోనే రాజధాని నిర్మించాలని చూస్తూ ఉన్నారు అని చెప్పి మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో GUN గన్ అని చెప్పి మా వి గన్ అని చెప్పి దానికి పేరు పెట్టచ్చు కదా అని చెప్పి ఒక కొత్త ప్రతిపాదన తెచ్చాడు. దానిపైన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున మీమ్స్, ట్రోల్స్. జగన్మోహన్ రెడ్డి ఒక పొలిటికల్ బఫూన్ అయిపోయాడు. అరే, సొంత పార్టీ నాయకులు ఎవరైతే గనక జగన్మోహన్ రెడ్డి పడేసినటువంటి చిల్లర ఏరుకునే పేటీఎం కూలీలు సైతం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆ మా వి గన్ అనేటువంటి ప్రతిపాదనని చూసి నవ్వుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చిప్పు దొబ్బింది, అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసని వాళ్ళంతా కూడా హేళన చేశారు. కానీ కాలక్రమేణి, అంటే రోజులు గడిచే కొద్దీ మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు వాళ్ళు పాటించక తప్పదు కదా, ఆ ఆదేశాలను అనుసరించక తప్పదు కదా. అందుకని చెప్పి ఇటీవల కాలంలో, అంటే గడిచిన 3-4 రోజులుగా చూస్తే, అబ్బెబ్బెబ్బే అసలు మావిగన్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, అదొక్కటి మాత్రమే ఆచరణ సాధ్యమైనటువంటి ఆలోచన అంటూ దానిపైన పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కానీ ఏదైతే గనక అమరావతికి ఒక శాశ్వత చట్టబద్ధత లభించటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటూ ఒక ప్రతిపాదన తేవటం, ఆ రెండిటిపైన గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో, ఈ చర్చల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, అలాగే చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు సైతం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనపై ఒక ఆలోచనలో పడ్డారు. వాళ్ళంతా కూడా అసలు జరుగుతున్నటువంటి పరిణామాలపైన అంతర్గతంగా ఒక చర్చ కూడా జరుపుకున్నారు. అదేమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆ ప్రతిపాదన ఏదైతే ఉందో అది రాజకీయంగా
కేవలం జగన్మోహన్ రెడ్డికే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అంటే ఆ పార్టీలో నాయకులుగా ఉన్న తమ రాజకీయ జీవితం పైన కూడా ప్రభావం చూపబోతా ఉంది, ఒక దెబ్బగా పరిణమించబోతా ఉంది. ఈ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలి. కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ ప్రతిపాదనని మనం ప్రజల్లోకి తీసుకువెళ్తే మనం ఇంకా పల్చనైపోతాం. ఇప్పటికే దీనిపైన విస్తృతమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. చాలా ఘాటైనటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అదేమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నెముక లేని వ్యక్తుల్లాగా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మెడకాయ మీ తలకాయ, ఆ తలకాయలో గుజ్జనేదే లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నందిని చూపించి పంది అంటే పంది అనే అంటారు, పందిని చూపించి నంది అంటే అవును నంది అని అంటారు. వాళ్ళకి గుజ్జు లేదు అనేటువంటి విమర్శలు ఎదుర్కొనే స్థాయికి వాళ్ళని దిగజార్చింది. ఈ రోజున ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, వీళ్ళందరి రాజకీయ జీవితం దాదాపు 4 దశాబ్దాలు. తమ్మినేని సీతారాం కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత ఉందో దాదాపు అంత వయసు రాజకీయ జీవితం ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనని మనం సమర్థించడం ద్వారా ప్రజల్లో ఒక బఫూన్ల కింద, ఒక జోకర్ల కింద మిగిలిపోతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ఈ రాజధాని అంశం పైన జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు మార్చాడు చూద్దాం ఒకసారి. 2014 నుంచి 19 మధ్యన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రాజధాని అని చెప్పి అసెంబ్లీలో చర్చకు తెస్తే ఎస్ 30,000 ఎకరాలు కనీసం ఉండాలి, విజయవాడ అమరావతి రాజధానిగా ఏర్పాటు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ నిండు అసెంబ్లీలో మాట్లాడాడు, ఒప్పుకున్నాడు అమరావతి రాజధానిగా ఉండడానికి. ఇక 2019 ఎన్నికలకి ముందర కూడా ఒక ప్రచారం చేశాడు, చేయించుకున్నాడు వాళ్ళ పార్టీ నాయకుల చేత. అదేమిటి అంటే ఇదిగో తాడేపల్లిలోనే మా నాయకుడు ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు, ఇక రాజధాని ఇక్కడే ఉంటుంది, అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అని చెప్పేసని ఆ ప్రచారం చేయించుకున్నాడు. కానీ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మాట మార్చాడు, మడమ తిప్పాడు. అబ్బే అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాటాడాడు. ఆ తర్వాత విశాఖపట్నమే రాజధాని అని చెప్పేసని మళ్ళీ ఆ ప్రకటనలు చేశాడు. అయితే ఈ సందర్భాలన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అటు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి సీనియర్ నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాడు అన్నప్పుడు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నప్పుడు కూడా 3 రాజధానులు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అని చెప్పి దాన్ని కూడా ప్రచారం చేశారు. ఇక 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడడం చూసిన జనాలు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. 3 రాజధానుల పేరుతోటి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఉన్నాయి అని చెప్పి ప్రజలు విశ్వసించారు. కాబట్టే 11 స్థానాలకి పతనం చేశారు. అప్పటికైనా జరిగిన డ్యామేజ్ని గుర్తించి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని చెప్పి దాన్ని మళ్ళీ ఆ డ్యామేజ్ కంట్రోలో లేదంటే దాన్ని పూడ్చుకునే ప్రయత్నాలు చేస్తాయి ఏ రాజకీయ పక్షాలైనా. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయాల. ఆ తర్వాత కూడా ఇదే రాజధాని పైన జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనలు ఏమిటి? అబ్బే ఎందుకు అమరావతిలోనే రాజధాని పెట్టాలి, విజయవాడ గుంటూరు మధ్యన ఎక్కడైనా ఒక 600 ఎకరాలు తీసుకుంటే సరిపోదా రాజధాని కోసం? 600 ఎకరాలు సరిపోతుంది కదా, విజయవాడ గుంటూరు మధ్యన పెట్టేయచ్చు కదా అని చెప్పి ఒకసారి మాట్లాడాడు. ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీ లోపలే రాజధాని పెట్టచ్చు కదా, అక్కడ అంత విశాలమైనటువంటి ల్యాండ్ ఉంది కదా, ప్రభుత్వ భూమి ఉంది కదా అని చెప్పేసని దాన్ని ఇంకోసారి రాజధానిగా ఆయన ప్రతిపాదించాడు. ఆ సందర్భాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇందాక చెప్పిన ఆ సో కాల్డ్ సీనియర్ నాయకులు, మిగతా నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఆ ప్రతిపాదనని, ఏది గుంటూరు విజయవాడ మధ్యన 600 ఎకరాల్లో రాజధాని పెట్టేయచ్చు కదా అంటే దాన్ని సమర్థించారు, దాన్ని ప్రచారం చేశారు. నాగార్జున యూనివర్సిటీలో రాజధాని పెట్టచ్చు కదా అంటే దాన్ని సమర్థించారు, దాన్ని కూడా ప్రచారం చేసుకున్నారు. ఇకపోతే ఇప్పుడు వచ్చి మా వి గన్ అంటే మొదట నవ్వుకున్నారు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఏమిటిది తలాతోకా లేకుండా ఏమేం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు నవ్వుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదవిలో మీరు ఖచ్చితంగా ఇది ప్రచారం చేయాల్సిందే అని ఆదేశాలు జారీ చేస్తే దాన్ని కూడా సమర్థించారు, దాన్ని కూడా ప్రచారం చేశారు. కానీ ఈ అంశాలన్నిటిపైన విస్తృతమైనటువంటి చర్చలు ప్రజాక్షేత్రంలో జరుగుతూ ఉన్నాయి. అవి ఖచ్చితంగా తమ అనుచరుల ద్వారా,
తమ క్యాడర్ ద్వారా ఆ నాయకులకి తెలుస్తాయి కదా. ఆ అంశాలు తెలిసాకే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన పట్ల వాళ్ళు ఒక ఆలోచనలో పడ్డారు. నిజంగా మనం జనాల్లో ఇంత చులకనైపోతున్నాం, ఇంత పల్చనైపోతున్నాం, ఇంత దిగజారిపోతా ఉన్నాం. మనం ఏమిటి, మన స్థాయి ఏమిటి, మన రాజకీయ జీవితం ఎలా గడిచింది, ఇది ఏది చివరంకం, చివరి దశలోకి రాజకీయాలు. ఎందుకంటే ఇక దాదాపు ఈ టర్మ్ తర్వాత వాళ్ళంతా రిటైర్ అయిపోతారు, రాజకీయంగా అంత యాక్టివ్గా ఉండలేరు ఈ సీనియర్ నాయకులంతా. నెక్స్ట్ తరం, వాళ్ళ నెక్స్ట్ తరాలు రావాలి, వాళ్ళందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు ఉండాలి అని అంటే, అరే ఫలానా నాయకుడు ఒక మంచి స్ట్రేచర్ ఉన్న నాయకుడి కొడుకురా, ఇతన్ని కూడా ఆయన రాజకీయ వారసుడుగా వచ్చాడు కాబట్టి మనం ప్రోత్సహించాలి, మనం ఆయనతో పాటు కలిసి ప్రయాణించాలి అని అనుకోవాలి ఎవరైనా కూడా. అంతేగాని చిచ్చి ఆ జోకర్ నాయకుడా, ఆ నాయకుడు జోకర్ బఫూన్ లాగా ఉన్నాడు, ఆయన కొడుక వీడితో ఉంటే మనకు కూడా సిగ్గుచేటరా బాబు, జనాలు మన మీద కూడా నవ్విపోతారు అని చెప్పి రాజకీయ నాయకులు చూసి అలా అనుకోకూడదు. కాబట్టి ఇదే అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్లో వచ్చిందట. దీనిపైనే వీళ్ళందరూ కూడా కొన్ని చర్చలు జరుపుకుంటా ఉన్నారట ప్రస్తుతం. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్ని, జగన్మోహన్ రెడ్డి విధానాల్ని, ఆ నినాదాల్ని, ఆ ప్రతిపాదనల్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్తే మనం చులకనైపోవడమే కాక మన బిడ్డల రాజకీయ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేసిన వాళ్ళం అవుతాం. అంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని రాజకీయంగా ఇంకా ఒక అడుగు ముందుకు వేయడం అంటే కుక్కతో ఒక పట్టుకుని గోదావరి ఇదినట్లే. కాబట్టి జగన్మోహన్ రెడ్డితో ఉంటే మనకే కాదు మన బిడ్డల భవిష్యత్తు కూడా ప్రమాద ఘంటికలు మోగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి, ప్రజల్లో కనీసం ఇప్పటికైనా మనకున్నటువంటి ఆ విలువని కాపాడుకోవాలి, మనకున్నటువంటి ఆ పరువుని కాపాడుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డితో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తే కుదరదు. కాబట్టి మనమంతా కూడా బయటకు వచ్చి అవకాశం ఉంటే వేరే రాజకీయ పక్షాల్లో చేరాలి, వేరే రాజకీయ పార్టీల్లో. అవకాశం లేని క్రమంలో మనతోటి కలిసి వచ్చేందుకు ఈ మావిగన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే విభేదించేటువంటి చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలుపుకుని ఒక రాజకీయ పార్టీని స్థాపించాలి. తద్వారా మనకి మళ్ళీ రాజకీయంగా మన మనుగడ మనం కాపాడుకోవచ్చు, మన ఉనికిని మనం కాపాడుకోవచ్చు అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారట. అందులో భాగంగానే ఇటీవల వాళ్ళతో కలిసి వచ్చేటువంటి నాయకులు ఎవరు అని కూడా ఇప్పటికే వాళ్ళు మొత్తం గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేశారట. ఒకవైపున బొత్స సత్యనారాయణ, అలాగే ధర్మాన ప్రసాదరావు, వీళ్ళిద్దరికీ మధ్యన కూడా ఒకంత ఆధిపత్య పోరుంది. కానీ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తమ మధ్య ఉన్నటువంటి అంతర్గత కలహాల్ని కూడా కొద్దిసేపు పక్కన పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి అటు బొత్స సత్యనారాయణ, ఇటు ధర్మాన ప్రసాదరావు, అలాగే అటు తమ్మినేని సీతారాం, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏకమవుతా ఉన్నారట. ముఖ్యంగా ఈ మార్పు ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభమైంది, దాన్ని అటు రాయలసీమ వరకు కూడా తీసుకెళ్ళబోతా ఉన్నారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు, ఏ జిల్లాలో ఆ జిల్లాకి ముఖ్య నాయకుడు. వాళ్ళు ఉదాహరణకు చూస్తే విజయనగరం జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు ఎవరు అంటే బొత్స సత్యనారాయణ. అలాగే శ్రీకాకుళం జిల్లాకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకుడు ఎవరు అంటే ధర్మాన ప్రసాదరావు, ఆ తర్వాత తమ్మినేని సీతారాం. ధర్మాన ప్రసాదరావు వెంట నడిచేటువంటి నాయకులు అంటే అటు గొర్రెల కిరణ్ కుమార్ కావచ్చు, లేదంటే గనక ఇంకో వైపున ధర్మాన కృష్ణదాస్, ఈయన సోదరుడు, సీదిరి అప్పలరాజు, అలాగే పిరియా సాయిరాజు, ఇలాగా కొంతమంది నాయకులు ఎవరికి వాళ్ళు ఏ జిల్లాకు ఆ జిల్లా ఒక నాయకుడు ఆయన ఫాలోవర్స్గా ఉండి ఈ రోజున కొన్ని నియోజకవర్గాలకి ఇన్ఛార్జులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని వీడి బయటకు వచ్చేటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు ఒక్కో జిల్లాలో. వాళ్ళందరినీ కలుపుకుని ఒక రాజకీయ పార్టీని పెట్టాలి. ఆ రాజకీయ పార్టీ పెట్టడం ద్వారా తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచన కూడా చేశారట. అందులో భాగంగానే తమతో కలిసి వచ్చేటువంటి నాయకులందరినీ కూడా సమాయత్తం చేసుకుని ఇక రేపు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర ప్రారంభిస్తాను అని చెప్పి ఆయన ప్రకటించాడో ఆ పాదయాత్ర ప్రారంభ సమయానికే ఈ రాజకీయ పార్టీని కూడా స్థాపించి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలాగా ఉండవు మావి, మేమంతా కూడా ప్రజాభీష్టం మేరకే నడుచుకుంటాం, కాబట్టి మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని ప్రోత్సహించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయానికే వీళ్ళు కూడా ప్రజల్లోకి ఒక చైతన్య యాత్ర పేరుతోటి వెళ్లేందుకు కూడా ఇప్పటికే సన్నాహాలు సిద్ధం చేసుకుంటా ఉన్నారట. మరి నిజంగా ఇదే గనక జరిగితే రేపు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయానికి మరి ఏదైతే గనక కొత్తగా రాబోతున్నటువంటి రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం ఒక ఊహించని షాక్గా పరిణమించేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఆ కొత్తగా
ఏవైతే స్థాపించబోయేటువంటి పార్టీ కానీ, ఏదైతే కొత్తగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పుట్టుకు రాబోతున్నటువంటి ఈ రాజకీయ పార్టీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని సమాధి చేయబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.